తాతలకు అవ్వలకు పెద్దనాయనలకు చిన్ననాయనలకు పెద్దమ్మలకు చిన్నమ్మలకు అక్కలకు చెల్లెండ్లకు అన్నలకు తమ్ముళ్లకు చిన్నోళ్లకు పెద్దోళ్లకు అందరికీ తీన్మార్ వార్తల తరపున దసరా శుభాకాంక్షలు. అందరికీ జమ్ము పెట్టుడు ఒడిచిందా ఇంకా నడుస్తుందా? గా ముచ్చట్లకు ముంగట హెడ్లైన్స్. వెనకటనే బాగుండేనట దసరా. బతుకమ్మని ఆడుకునేది, జమ్మాక్కు పోయేది, పాలపిట్టకు పోయేది కొడక. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పోతాను. ఇప్పుడు రోజు పండుగ అవుతుంది, పైసలున్నాయని రోజు పండుగ అవుతుంది, రోజు పోతాలు అత్తాలు. మా అమ్మ ఇంత సత్తుపిండి కడితే సంబరానికి ఉరుకుదాం. సత్తుపిండి ఎట్లా దొరుకుతుంది? అప్పుడు 4 అయిందంటే మందు వేసుకొని ఇంట్లో ఎవరి మైఫిల్లో వాడు ఉంటున్నాడు. ఏం దసరా ఇంకా? జోరున్నది దాండియా డాన్స్. మనోళ్ళు కూడా అవుతున్నారు ఫ్యాన్స్. బగ్గుమంటున్న బంగారం పబ్లిక్ అంటాన్రు, ఇక కొనలేం. ఫోన్లు ఇడవని పోరలు, మోపైతే అట రోగాలు. ఏం చేస్తుండ్రులా అందరూ? ఇంటోళ్లకు, ఆడకట్టోళ్లకు, ఊరోళ్లకు అందరికి జమ్మి పెట్టిన రానుల్లా. పండగకు కొత్త బట్టలు పట్టించుకున్నారా మరి? అర్రే ఆడుగుడు యాద్ మర్చిన పాలపిట్టని చూసిండ్రా లేదా? ఆవక్క ఏమేం వంటలు చేసినావు దసరాకు? మీరేం చెప్తాన్రో గాని ఏనకటి పండుగ కాదు, ఏనకటి లెక్క కాదు అంటుండ్రుల్లా చాలా మంది. అయితే జమ్మి బంగారం ఎందుకు పెడతారో, పాలపిట్టని ఎందుకు చూస్తారో ఇప్పటోళ్లకు తెలియని కూడా తెలియదబ్బా. గందుకే అప్పట్లో దసరా ఎట్లయితుండేనో పెద్ద మనుషులను మందలిస్తే అబ్బా గింత సంబురంగా చేసుకునేదా అని అనిపిస్తుంది పక్క. కావాలంటే మీరే నుండి మరి. అబ్బా అమ్మ లంగ జాకెట్ మళ్ళొకసారి వేసుకున్నాయి, మళ్ళొకసారి వేసుకున్నా. పండుగ రోజు కొద్దిసేపు వేసుకున్నావు, మళ్ళీ తీసేపించినావు. నాకు వేసుకోబుద్ది అవుతుంది అంటే అద్దు ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఏడాది రాక బట్టలు ఎడగుంటా అంటే అబ్బా దాని మీద నాకు బుద్ధే తీరలేదే అమ్మ. నేను ఒక్కసారి వేసుకుంటాను, ఒక్కసారి వేసుకుంటాను ఊకే మా అమ్మతో. కొత్త బట్ట గజ్జి లేకుండా కొత్త బట్ట కొనుక్కోండి. ఇప్పుడు ఎప్పటికో దసరా కొత్త తినాము, ఎప్పుడు పాత అయితే అప్పుడు కొనుక్కొచ్చుకుంటాం. ప్రతి దసరాకు కొత్త బట్టలు వేసుకుంటుంది ఏ పేదోళ్ళైనా. దసరా అంటేనే కొత్త బట్టలు కొనాల్సిందే, సంవత్సరంకి ఒకసారి కొనాలన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు షోరూమ్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. చిన్నప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బట్టలు కొనుక్కునేప్పుడు టైలర్ దగ్గరికి ఇస్తే టైలర్ 10 రోజులకి ఇచ్చేది. ఆ టైలర్ దగ్గర పోతే ప్యాంటు కుడితే షర్ట్ కుట్టపోయేది, షర్ట్ కుడితే ప్యాంటు కుట్టపోయేది. పిల్లలకు కొంటుండే బట్టలు అయిపోయా, వాళ్ళు కొనుక్కోకపోతుండే. ఇప్పుడు అందరు ఆడోళ్ళు మొత్తం కొనుక్కుంటారు. ఒక్క బట్టతోటి వ్యవహారం తీసుకునేది, ఒక్క బట్టే అప్పుడు. ఇప్పుడు ఎన్ని కట్టుకుంటానంటే 4-5 తీరు కట్టుకుంటారు. తిందామంటే తిండి దొరకలేదు, కడదామంటే బట్ట దొరకలేదు. ఒక చీర తీసుకుంటే అది 2-3 పండుగలే వెళ్ళేసేది వాళ్ళు పెద్దలు. అప్పుడేమో ఒక్క డ్రెస్ కుట్టించుకోవడానికే పెద్ద అది ఉండేది, ఇల్లంతా సందడి. అయ్యో పండుగ వస్తుంది కదా, బట్టలు కుట్టించుకోవాలి కదా, బట్టలు ఎట్లా అన్నట్టుగా బాధపడేది, తెచ్చుకునేది, కుట్టించుకునేది, వేసుకునేది. అప్పుడు కుట్టించుకునే అప్పుడు కొనుక్కుంటే అప్పుడు కుట్టులో లేరు మిషన్, అదే మేరే వాళ్ళ దగ్గరకు కుట్టించుకున్నాడు. ఇంకా మేము 15 రోజుల ముందుకు ఇస్తే అవి మాకు అందించు, అంత రోజు ఇస్తారు కదా. అప్పుడు పైసలు దొరకకపో, ఇప్పుడు పైసలు దొరుకుతున్నాయి కదా. కట్టం అయితే అన్ని కైకిలో గంబడం చేసి అందరికి బట్టలు పోను, పండుగ మంచిగానే చేసు. ఇప్పుడు అసలు ఇట్లా సుక్క ముక్క లేదు సార్. ఈ దసరా రోజు అసలు ముట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుక్క ముక్క అయ్యేదాకా పని నడవట్లేదు. ఇప్పుడు రోజు పండుగ అవుతుంది, పైసలున్నాయని రోజు పండుగ అవుతుంది, రోజు పోతాలు అత్తాలు. మంది ఎక్కడ మందు తాగుతుంటే కళ్ళు తాగుతుంది. తాగేటోళ్ళకి ఇట్లా ఇంతగానం తాగకూడదు, ఇప్పుడు తాగిందాక పని కాకొచ్చింది. పండుగ వస్తేనే మాకు ఇంత చీయ బొక్క కూర పండుగ అన్ని అప్పుడు దొరికాయి. ఇప్పటి వాళ్ళకు నేను అర్థాను రోజు. ఇప్పుడు దసరా ఏ విధంగా అంటే వాళ్ళు తాగుడుకొని తిండికి ప్రిఫరెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంత కలబొట్టు తాగుతుంది ఎవరన్నా పెద్ద మనుషులు. ఇప్పుడేమో చిన్నోడు తాగుడే, పెద్దోడు తాగుడే, పండుగ లేదు పబ్బం లేదు బిడ్డ, ఎప్పటికీ పండుగనే ఉన్నది. ఇప్పుడు మటన్ చికెన్ అన్ని ఉన్నాయి. మైసమ్మ చేస్తుంది ఆట 10 రూపాయల కిలో, నా పెళ్లికే 10 రూపాయల కిలో మటన్. ఇప్పుడు పెట్టెల బీర్లు, మందు బాటిల్లు. అప్పుడు ఇక లేక మటన్ తెచ్చుకుంటే కమ్మది నువ్వు పండుగనాడు. ఇప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు మా పండుగ వచ్చిందంటే సంబరపడదు. ఇలా మటన్ ఉన్నది, ఇలా మనకు. ఇప్పుడు పండుగ వాతావరణం ఏంటంటే ప్రతి ఆదివారం మటన్ తెచ్చుకుంటారు, బుధవారం తెచ్చుకుంటారు. ఎప్పుడు చుట్టాలు వస్తే అప్పుడు మందు తెచ్చుకుంటూ తాగుతూ తింటారు. కమర్షియల్ అయిపోయింది. కానీ మేము అందరం పంచుకొని తిందాం, మేము అంతే లెక్క.
మరి ఖచ్చితంగా ఉంది మేము మందు ముట్టకపోదు. దసరాకు ముక్క తింటే మళ్ళా సంక్రాంతి తినేది, సంక్రాంతి తింటే ఉగాది తినేది. పండుగ అంటే సుఖ ముక్క అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు అంతా ఉన్నదంతా బిర్యానీ మీద మందు మీద ఉంది మజా, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని ఒక మజా అయితే లేదు. మటన్ తెచ్చుకొని ఆ పూటగా నడుపుకున్నాం, కానీ ఎక్కువ తక్కువ తెచ్చుకొని పండుగలు ఎక్కువ ఏం చేసుకోలే. ఇప్పుడు కిలోల కొద్ది చేసుకుంటారు, పండుగలు మంచిగా చేసుకుంటారు, పైసా పుడుతుంది. ఇంత ఇంట్లో కోడిపిల్ల గిడిపిల్లంటే కోసుకొని తినేది, లేకపోతే లేదు. కోడిపిల్ల లేకపోతే తెచ్చుకుంటే ఎవరో దోసినట్టు వాళ్ళు పావుకిలో అరకలు మటన్ చికెన్ తెచ్చుకొని అనుకుని తిని. మటన్ ఇక పోగుల లెక్క, కిలోల లెక్క కాదు. మటన్ అంటే దసరా రోజే తీసుకునేది. అది ఇక మేము 10 మంది కలిసి మందమైనా అట్లా కోసుకునేది. అప్పుడు పోగు ఇక 2 కిలోలు పడ్డా, కిలో పడ్డా, ఎంత పడ్డా పోగు జోకలే. ఒకప్పుడు అరకిలో కూర తీసుకొచ్చుకుంటే 10 మంది లేదు. పైసా పుడుతుంది పండుగతోటి, పని అవుతుంది. అప్పుడు పైసా ఎక్కువ పుట్టలే. ఏదో ఉన్నది ఏదో గొర్రె పిల్లలు మా అందరు ఉన్నాయి, గొర్రె ఉన్నాయి. అప్పుడు ఆ గొర్రె కాడ గొర్రెం కోసుకొని తెస్తే వండేది తినేది మేము అమ్మాలి. అప్పుడు చేనులలో పోతుంటే మొత్తం కంకుల మీద ఆలుతుండే, మంచిగా జొన్న కంకుల మీద అప్పుడు మస్తు ఆలుతుండే. పల్లీలు ఉండే బాగా దిగుతుండే ఆ పల్లీలు చేనులలో. మున్పడిసంది చూస్తాం, దశరథ పిట్ట అని అది కానస్తే మేము మొక్కుతాం. పాలపిట్ట చూసేది, చూస్తే అవుపడపోయేది. ఆ రోజు దానికి తలకాయ అని అనేది వెనకట అని ఇక అనుకుంటే అదే మా తాత చెప్పింది. దిమిసలు కొడదాం, ఇది ఇనుపై చేసుకొని దాంట్లో దిమిస మందు పోసి కొడదాం. ఆడ కొడితే పాలపిట్టలు వేసిపోవు, అవి చూసుకోండి. మస్కునలు వేసి స్నానాలు చేసి అడవిలలోకి పోయి పాలపిట్టని చూసిన దాకా దేన్ని ముఖం చూడొద్దు అన్నట్లు వెళ్ళిపోతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు పాలపిట్ట కనబడతలేదు, ప్రజల మధ్యలో ఐక్యత లేదు. ఎందుకంటే అంత కమర్షియల్ అయిపోయారు. అందరికీ తాళోళ్ళు గొల్లోళ్ళు తెనుగోళ్ళు మేము వాళ్ళు మాకు ఇట్లా రోడ్ల పని తిరుగుతుంది. తినగల 11 అవుతుండే. ఇప్పుడు ఎవరింటే వాళ్ళే ఉంటాం. మంది ఆగుతారు, ఎవరుంటే వాళ్ళే ఉంటారు. నీకు జమ్మి నాకు నేను పెట్టా, నాకు జమ్మి నీకు పెట్టావు. యాట పిల్లల కోసుడు కాంచెలు మొదలు పెడితే కట్ట మీదకి పోయి జంబాకు దాకా ప్రతి ఒక్క కులపులు అందరు కలిసి అక్కడ జంబాకు తీసుకొని అలై బల్లా చేసుకొని పెద్దలకు వందనం తీసుకొని పాలపిట్టను చూసి ఆ రోజు ఏమైనా కొత్త పనులు మొదలు పెట్టుకుంటుండే. అందరు ఊరంతా తీసుకుంటే నాకి సుట్టి తెనుగోళ్ళు గొల్లోళ్ళు బంజోళ్ళు కాపోళ్ళు అందరు ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఎవరి దాంట్లో వాళ్ళే ఉంటున్నారు. ఇక 4 అయిందంటే మందు వేసుకొని ఇంట్లో ఎవరి మైఫిల్లో వాడు ఉంటున్నాడు. ఏం దసరా ఇంకా ఎవరికి ఇంట్లోనే పెద్ద మనుషులకు దండం పెట్టరు, పెద్ద మనుషులకు నమస్కారం పెట్టు. మేము ఊరు మొత్తం తిరిగి పెద్ద మనుషులందరికీ పెట్టి దండం పెట్టేటోళ్ళం. ఇప్పుడు అలా బాలే కాళ్ళు మొక్కుతుంటే పెద్దలకు బంగారు పెట్టి కాళ్ళు మొక్కి అలా అమ్ముకొని మంచిగా సంప్రదాయం చేస్తుంది. ఇప్పుడు మందు తాగుతున్నారు, ఎల్లాడుతున్నారు. పుటాసి పెట్టి ఇట్లా సిద్దెలేక ఉంటుండే, ఆ సిద్దెల పోసి సలాక్తోటి దాన్నం అని కొడుతుండ్రి. ఇప్పుడు ఎక్కడికి చిచ్చుబుడ్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇక ఊళ్ళో సుఖ మంచి మాట పెద్ద మనుషులకు కలుసుడు ఉంటుండే, ఇప్పుడుగా తక్కువ అయింది. ఇక పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరి గౌరవ తెచ్చుకుంటా మంచిగా ప్రేమ భావనాలు ఉండే. ఇప్పుడు ప్రేమ భావనాలు లేవు కొడుక. బాగుండలేదు అంటున్నావు, ఎట్లా అంటున్నావు అంటారు. ఇంక అప్పటిదాకా మంచిగా ఉండే. బతుకమ్మని ఆడుకునేది, జమ్మాకు పోయేది, పాలపిట్టకు పోయేది కొడుక, అన్నిటికి పోయేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పోతాను. సొప్పు కట్టెలు కట్టుకొని ఉద్దరాచ పూలు దండలు కట్టుకొని పోదుం. ఆడ దసరా పిల్లని కొట్టేదాకా ఎగురుకుంటా దుంకుంటా కంకణాలు ఇట్ట కట్టుకుందాం అత్తం. మేము చూసిన దసరా ఇప్పుడు పిల్లలు లేనే లేదు. ఎక్కడికి వెళ్ళో జాబులు ఉన్న కూడా దసరాకి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి అందరు కలిస్తే అబ్బా ఇంత మంచి కుటుంబంలోకి వెళ్ళి మేము అంది నిడిచిపెట్టిపోయినాం, మన జీతాలు చెప్తున్నామన్న భావన కలుగుతుండే. వారం 10 రోజులు ఆడుకున్నాం. అప్పుడు పువ్వులు మంచిగా దొరికినాయి, చెట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం దొరుకుతానే ఏం దొరుకుతలేవు. ఎంగిరి పూలు వేసింది మంచిగా ఇంక కట్టినాడు కూడా ఆడుకుందరు. అప్పుడు మంచిగా పాటలు పాడుతురు. ఇప్పుడు పాటలు పాడి ఇట్లా కొడతారా? అట్లా కొట్టడానికి మంచిగా కూర్చుంటారు సపరేక. ఇప్పటిది వేరే ఉన్నది, డీజిల్ పెడతారు, ఎగురుతలు కోలలు వేస్తారు. ఇప్పటిది వేరే ఉన్నది. మేము అప్పుడు నడుములు పోయేదాకా సపట్లు వేసుడు, అంగుడు అప్పటిది ఉండే. పాటలు బాగా పాడుతుండే అప్పుడు. ఇప్పుడు ఏం లేక పాటలు డీజీ కావాలా డీజే ఇక. అప్పుడు పాటలు వేరే ఉండేదండి, దండి పాటలు పాడుతుంటే. అప్పట్లేక అప్పుడు అంగి కొట్టిర్రు, ఇప్పుడే ఎగురుతుండ్రు. మరి అది మంచిగా దానికి అది మంచిగా, దీనికి ఇది మంచిగా ఆడతలేరు, బతుకమ్మలు ఆడతలేరు. ఎందుకంటే ఒకటి సోడు పెట్టి అవి ఎగురుతురు అంతే. ఇప్పుడు అంటే పొలగాండ్లు పండుగ వచ్చిందంటే చిన్న చిన్న అంగీలు మంచిగా దొడుగిరి, దూసిరి, మూడుసిరి ఆడుకుంటాము. ఇప్పటోళ్ళు లేదు. మంచిగా ఆడుకున్నాం. ఇప్పుడు బతుకమ్మ అంటే మొత్తం ఒక ఆట అయిపోయింది. అది ఆ సంబరాలు లేవు. అప్పటి సంబరాలు వేరున్నాయి సార్. కట్ట మీద 2 కోలు కలియాప చెట్లు కోలు అనగాలి వచ్చి కోలు కుమ్మలంగి పాయా కోలు. మేము అప్పట్లో పూరీలు, బజ్జీలు, అప్పాలు, గర్జలు అన్నీ చేస్తుంటాం. ఇప్పుడు మాత్రము నిత్య పండుగనే ఉండదు. గారెలు,
బూరెలు సకినాలు అప్పాలు అన్ని విధాల ఈ పండుగలకు నువ్వుల సత్తు పెసర సత్తు పల్లి సత్తు శనగపప్పుది గోధుమల కాడికెళ్ళి చేసినాం అక్కడ ఇక్కడ ఏం చేసలేదు ఎక్కువ మరి బజ్జీలు లక్కచోవు షేగోళ్ళు పాపడాలు మటను గారెలు అప్పాలు గరిజెలు అరిసెలు అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు ఇక అవి చేసుకొని తినడానికి లేదు. ఎంత ప్రతి మనిషికి షుగర్ మోపైనాయి, అది తీపి వాళ్ళు తింటలేరు. ఇప్పుడు ఇక ఎట్లా ఉన్నది అది. అప్పుడే మంచిగా ఉండే, తిన్న వస్తువు కూడా మంచిగా ఫిట్గా ఉండే. ఇప్పుడు ఎన్ని తిన్నా అటే. అలుగునూరు ఆవుల కొంచెం పోయి ఆడుకుందాం. మా అమ్మాయిని తింటే సత్తుపిండి కడితే సంబరానికన్నా ఉరుకుదాం. సత్తుపిండి ఎట్లా దొరుకుతుంది అప్పుడు? ఇప్పుడు రోజు తింటారు. అప్పాలు చేసుకుంటాం, సత్తుపిండి చేసుకుంటాం. ఇంతకుముందు సినిమాలే ఉండే, ఏముండే అబ్బా సినిమా వస్తే కొత్తది ఏటో చూద్దాం అని పోతుంటిమి. అప్పుడు ఏమి బస్సులు వెహికల్ ఏం లేకుండా నడిచిపోతుంటిమి. ఇప్పుడు అన్ని సౌలతులు అయినాయి. ఎక్కడ టీవీలే చేయబట్టి సినిమాలకు బంద్ అయింది. ఎడ్ల బండ్ల మీద పోయి చూసినాం. ఇప్పటి లెక్క కాళ్ళు ఎక్కడి మా మొగోళ్ళు తలగంగ బండి కట్టుకొని తోలుకొని పోతుండ్రి సినిమాలకు. మాకు ఇల్లు బాగుంది. ఇల్లు ఇంటనే సినిమాలు జరుగుతాయి. ఇక బయటికి ఎక్కడ పోతాం మేము? అప్పుడు సినిమాలో పోయేటట్టున్నావా? లేవు. దసరాకు ముందు మనకు బతుకమ్మ తీరొక్క పువ్వులు తెచ్చి ముద్దుగా వేర్చి బొడ్రాయి కడబెట్టి ఆడతాంటే ఆ సంబురమే అలాగుంటదబ్బా. ఆడవిల్లలు చేసుకునే పండుగ గీదొక్కటే మరి. కాడమే మొత్తం మొగోళ్ళ పెత్తనంలనేనాయే. ఇంకో దిక్కు అమ్మవారి నవరాత్రులు రోజుకో రూపంలో దర్శన భాగ్యం ఇస్తుంది మనకు. ఆడే ఆటలు గిన మామూలుగుండే ఉల్లా. ఇంకా ఊరిచ్చిడొద్దు, మనం గిన పోదాం పాన్రి. దాండియా అంటే అట్లుంటది. మళ్ళా అక్కలు అద్దాలు ఒదిగిన డిరెస్సులు, అన్నలేమో కుర్తాలు కేడియాలు దొడిగి తలపాగలు, పెయ్యాల్సకుండా అలకటి స్టెప్పులు, గుండూర్కంగా తిరుగుడు. అందరూ ఓ పద్ధతి ప్రకారం ఆడుతంటే మస్త్ అనిపిస్తదబ్బా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వేరే లెవెల్ అన్నట్టు ఉంది. దాండియా ఇస్ ఆసమ్ టుడే. ఆటెన్క కోలలు కొట్టుకుంటా ఆడుతుర్రు. రాజస్థాన్ లో పుట్టిన దాండియా చిన్నగా గుజరాత్ లో సొర్రబడి అట్లా అన్ని రాష్ట్రాలకు వాకింది. అమ్మవారి నవరాత్రులు పతేడు ఇట్లనే సంబురాలు చేసుకుంటారు ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి. వెనకటికెళ్ళి వస్తున్న ఆట మరి. పాటలు గిన మస్తు ముద్దుగుంటాయి. ఇక ఇదేమో గార్బా డాన్స్. దాండియా జరంతా రువ్వడిగే ఎగురుతారు. ఇది నిమ్మలంగా ఆడుతారు. పండుగలప్పుడే కాదు, పెండ్లీలు పేరంటాల సుత ఇవే స్టెప్లు వేస్తున్నారులా. హైదరాబాద్ లగిన దాండియా రాత్రులని జోరుగా ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. దేవి నవరాత్రుల పేరు మీద రంగురంగుల లైట్ల నడుమ తుర్తిగా ఆడుతున్నారు. నవరాత్రి అంటే దాండియా అంటే ఈవెంట్స్ అండి మాకు. సో చిన్నప్పటి నుంచి దాండియా ఆడకుండా వి కాంట్ కంప్లీట్ నవరాత్రి. ఎవ్రీ అమ్మాయికి అది ఒక కోరిక ఉంటుంది, మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అండ్ డాన్స్ చేయాలి అనేసి. ఈ నడుమ మన బతుకమ్మ కడగిన దాండియాదే జోరుంది. మనోళ్ళు సుత కోలలు అందుకొని కొట్టుడు. పట్నంలోనే కాదు పల్లెలగిన దాండియానే ఆడబట్టిరి. మీరు కూడా ఆడే ఉంటారు తీయుర్రి. మార్కెట్ ఎట్లుంటదంటే సెల్ ఫోన్ కు ఇవాళ 30,000 ఉంటే 6 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత కూడా అంతే ఉండొచ్చు. ఆష్టమైతే ఆఫర్లు డిస్కౌంట్లని ఓ 2-3 తగ్గితే తగ్గొచ్చు. ఓ కాళ్ళ గిరాకీ బగ్గుంటే ఓ 1000 పెరిగితే పెరగొచ్చు కూడా. ఇదే కాదు, ఏ వస్తువు తీసుకున్నా ఇంతే, పెద్దగా ఏం ఫరక్ పడది. కానీ గిదేంద్ర నాయన రాకెట్ ఎక్కి గట్లురుకుతాంది. వామ్మో, బంగారమే అయిందుల్లా. కొందామని కాయిషుండే, కొనబోతే కొండెక్కుండే. కొనక దప్పదాయే, కొందామంటే తిప్పలాయే.
తక్కువ ఉన్నదా మరి రేటు? తులం ఏం తక్కువ 1,20,000. బిడ్డ లగ్గానుకో 10 తులాలు కొనాలంటే 11 లక్షలు పెట్టాల్సిందే. ఉన్నోళ్ళంటే ఎట్లన్నా కొంటారు, వాళ్ళకేం ఫరక్ పడది. కానీ గరీబోళ్లకు మస్తు గోసుందుల్లా. ఓ 100 ఏండ్ల కిందట తులం బంగారం ఎంతనో ఎరికేనా? ఉత్త 18 రూపాయలే. మరి 100 రూపాయలకు తులం 65 ఏండ్ల కిందట ఉండే. 45 ఏండ్ల కిందట తులం 1000 రూపాయలే ఉండేనబ్బా. అంతెందుకు 10,000 ఎప్పుడైందంటే 2007 సంవత్సరంలా. ఆడికెళ్ళి రాకెట్ స్పీడ్ తోటి 1,00,000 దాటిందంటే చూడుర్రిగా. 5,000కు తులం బంగారం. పెళ్ళైన తర్వాత ఆ పని ఈ పని చేసుకోనైనా 7,000 8,000 ఉన్నప్పుడు నేను గోల్డ్ కొనుక్కున్నా. ఇప్పుడు మా పిల్లల వరకు చేసుకోనంటే 1,00,000 దాటింది. ఏం కొనుక్కోగలుగుతాం? మొదట నేను పని చేసిన క్రమంలో నాకు 4,650 రూపాయల నుంచి మొదలు స్టార్ట్ చేస్తున్నా. 10 తులాలు వచ్చేది ఇప్పుడు 1 తులం కూడా వస్తలేదు. అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. కానీ రేట్లు పెరుగుడే కాదు, బేరాలు గిన అట్లనే పెరిగినాయి ఉల్లా. అప్పట్లా గింతగనం ఎవ్వరు వేసుకోకపోతుండ్రి. ఇప్పుడు పెండ్లీలకు పేరెంటాలకు పిల్లో పిల్లగాడో ఉట్టిన, పరీక్షల పాస్ అయినా, చీరలు కట్టించిన, దావతులు చేసిన పతొక్కదానికి బంగారం కొనుడేనాయే. అయితే ధరలు దడవుట్టిస్తున్న కాంచెలి గిరాకీ తగ్గిందని స్వర్ణకారులు చెప్తున్న మాట. 80,000 నుంచి ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్రమక్రమంగా పని తగ్గుతూ వస్తుంది. చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి 13 రోజుల నుంచి ఎగ్దమ్న 5 రోజులలోనే వస్తువులు తయారు చేసి ఇస్తున్నారు. ఇదివరకంటే సామాన్య మానవుడి నుండి చిన్నకారు సన్నకారు ఎవరికైనా ప్రజలకు 70% బంగారం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓన్లీ 25% మాత్రం అందుబాటులో ఉంటుంది. దునియాల పరిస్థితి మంచిగా లేకపోవుడు, దేశాల నడుమ యుద్ధాలు చేయవట్కే బంగారం బగ్గ పిరమైతుందట. ప్రపంచవ్యాప్తంగా పూర్తి అశాంతిపూరితమైన వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా రేపు ఇంకెట్లుంటదో అని చాలా మంది బంగారం కొనేసుకుంటురట. ఇట్లనే రేట్ల రువ్వడి చూపించానా అంటే ఓ 4-5 ఏండ్లల్లా తులం 2 లక్షలు అవుతుందేమో. పో తాళి కట్టడానికైనా బంగారమే కావాలి కదా, అది కూడా కొనలేని పరిస్థితి, పసుపు కొమ్మ కట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే వేసుకోక్కలేదు, చూసి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాం మా ఏంటోళ్ళు. ఎవరైనా బంగారం వేసుకుంటే ఓన్లీ చూసే సంతోషపడాల్సి వస్తుందండి. హైదరాబాద్ లో చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, అంబేద్కర్ విగ్రహం ఇట్లా బొచ్చెడున్నాయి చూడాల్సినవి. సౌలతులు చక్కగా లేక గానీ తెలంగాణ అంతటా టూరిస్ట్ జాగాలు ఎన్నో ఉన్నాయి ఉల్లా. మంచిగా డెవలప్ చేస్తే ఏరే రాష్ట్రాలకెంచి మన కాడికొచ్చి చూస్తారు పక్కా. కావాలంటే ఒక జిల్లాలనే ఎన్నున్నాయో చూడుండ్రి. పక్షులు ప్రకృతి అందాలకు పాకాల, మంచి లొకేషన్ కు లక్నవరం, కొండల మించి నీళ్ల దుంకులాటకు బొగత, భీముని పాదం, కాకతీయుల కళలకు వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, అడవుల అందాలకు తాడ్వాయి, బ్లాక్బెర్రీ ఐలాండ్, వనదేవతల కొలువుకు మేడారం. పాత వరంగల్ జిల్లాలో చూడాల్సినవి తిరగాల్సినవి బొచ్చడు ఉన్నాయి. మరి మొదలు మేడారం పోదాం. 236 కోట్లతో డెవలప్మెంట్ పనులు మొన్ననే చాలు చేసిండు సీఎం సారు. 4 గద్దెలు ఒకటే వరుసలు ఉంటాయి. చుట్టూరా గిట్ల చూడబోతున్నాం. మేడారం పూజారులు, అక్కడ ఆచారాలు పద్ధతులు తెలిసిన వాళ్ళతోటి 2-3 మాటల మీటింగులు పెట్టి అందరి సలహాలు తీసుకొని అందరు మెచ్చేటట్టు మారుస్తున్నారు. జనవరిలో జరిగే జాతర నాటికి పనులను నడిపిస్తే కొత్తగా ఉపడుతుందట మేడారం. ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్లను, దేవతల యొక్క ప్రతిరూపాలను ఈ రోడెంబటి అన్ని కూడా మేము నెలకొల్పుతాం. జంగాల్పల్లి క్రాస్ దగ్గర అద్భుతంగా మరి రామప్పకు సంబంధించినటువంటి ప్రతిమలను అక్కడ పెట్టినాము. హన్మకొండలో 1000 స్తంభాల రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొని అటెనక భద్రకాళి అమ్మవారిని మొక్కుకొని అదైనాక కిలావరంగల్ పోయి కోటలు, కుష్మహాలు చూసి ఖుషి అవుతుంటారు. రామప్పకు పోతే రాగాలు పలికే శిల్పాలు, నీళ్ళలో తేలే ఇటుకలు, పెద్ద సరస్సు. జరంత అటేటు పోతే పాండవుల గుట్టలు ఉంటాయి. ఒకవేళ బోతకు పోవాలనుకుంటే వరంగల్ అన్ని చూసుకొని మొలుగు గట్టమ్మకు మొక్కుకొని లక్నవరంలో బోటింగ్, ఐలాండ్ల అందాలు మూటగట్టుకొని జలపాతం కాడికి పోతిరా అంటే అస్సలు రాబుద్ది కాదు ఆడికెళ్ళి. అట్నుంచి అటే పాకాల చూసి రావచ్చు. బొగత జలపాతం ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆదివాసీ కుంభమేళా జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ ఉన్నది. అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం ఉన్నది. వరంగల్ ఒక టూరిస్ట్ డెస్టినీ పాయింట్ గా మారేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. పాత వరంగల్ జిల్లాలో చూడాల్సిన గిన్నున్నాయి కాబట్టి 17 కోటి మంది టూరిస్టులు వస్తారట. మళ్ళా అన్నిటికాడ సవలతులు పెంచినా అంటే ఇంకింత మంది వస్తారు. వరంగల్ అందాలు చూసి వావ్ అనుడు పక్కా. చిన్నగున్నప్పుడు ఫోన్ మస్తు చిత్రం అనిపిస్తుండే. 4 మూలల డబ్బా, ఒత్తే తందుకు మీదంగా నెంబర్లు, ఓ పొడుగు వైరు, ఇనుకుంటా మాట్లాడే తానికి పీడి లెక్క ఒకటి.
ఒకళ్ళకో ఇద్దరికో ఫోన్ ఉంటే ఊరందరికి అదే దిక్కు ఏ మతలబ్ అందాలన్నా. అన్న జర మీ ఆడకట్టు కొసకుంటేగాలని విలువ రాదే అని ఫోన్ చేసిన వాళ్ళు చెప్తే ఇంటోళ్ళు పోయి చెప్పేదాకా వాళ్ళు లైన్లోనే ఉండేటోళ్ళు. ఆ రోజులల్లా అదే ఎక్కువ మరి. కానీ ఇప్పుడు ఇంట్లో నలుగురుంటే అర డజన్ ఫోన్లు, డజన్ సిమ్ములు. ఈడికి మంచిగానే ఉన్నది. అందరం తెలుసుకోవాల్సింది గీ ముచ్చట. కూకున్నా, నిల్చున్నా, తింటున్నా, బండి మీద పోతున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, తలకాయ మాత్రం ఫోన్లోనే. బుడ్డ పోరాలు ముసలోళ్ళ ముచ్చట పక్కకు పెడితే పడసోళ్ళు 190 మంది ఫోన్లు చూసుకుంటూనే ఉంటుర్రట. మరి ఇక ఏమున్నది, చూసి కళ్ళు కూకొని నడుము మెడలు వీళ్ళతోటి మీదికి రుద్ది చేతులు గుంజుతున్నాయని దవాఖానకు పోతురట. స్పైనల్ ప్రాబ్లం, కూర్చొని చూసే బ్యాక్ ఇష్యూస్, సివియర్ బ్యాక్ ఏక్స్, అట్లాగే ఒబెసిటీ, ఐ ప్రాబ్లమ్స్, ఇవైతే డైరెక్ట్ ఇంపాక్ట్ అండి. సివియర్ హైపర్ టెన్షన్ అట్ 20 years, 25 years, డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇది గుండె జబ్బులకి ఇయే దారితీస్తాయండి. కుర్చీలకే లేవనీయదాయే, బయట నడవనీయదాయే, తుర్తిగా తిండి తిననీయదాయే, ఇంకే పని చేయనీయదాయే. బొత్తలు పెరిగి, కొవ్వు పెరిగి, బీపీలు, షుగర్లు, అడ్డమైన బీమాలు మోపి వేస్తుందట మీ చేతులున్న ఫోను. ఇక పూరలకు 5 ఏళ్లకే అలవాటు చేసిరనుకో, 24 ఏళ్ళు నిండంగానే ఆడవిళ్ళ 148 మందికి దీని అమ్మ జీవితం సచ్చిందే నయము అనిపిస్తుందట. అదే మగ పూరలు అయితే 131 మందికి బతికిందే సాలరా భయ్ అనే కాడికి వస్తుందట కథ. మొన్న 163 దేశాలలో 20 లక్షల మందితోటి మాట్లాడి ఒక కంపెనీలు చెప్పిన ముచ్చటేది. ఎట్లనంటే ఫోన్ తెరిస్తే చాలు నేరాలు, ఘోరాలు, అడ్డమైన రీల్స్, పనికిరాని వీడియోలు, ఉద్దర ముచ్చట్లు, దిమాగ్ ఖరాబ్ చేసే గాయగత్తరంతా అందులోనే మోపాయే. తెంపు లేకుండా చూసే వరకు మెంటల్ మీద ఎఫెక్ట్ పడుతుందట. ఇది చాలదని సంసారంలో నిప్పులు వస్తుందట. పక్కకు పెండ్లమున్నా పెన్మిటి గారికి పొంకనాలు ఫోన్లలోనే, భర్త గారు ఎదురుగున్నా భార్య గారి బాత్కానంతా ఫోన్లనే, పెన్మిటి ఫేస్బుక్ లో చాటింగ్, ఇంటామే ఇంటర్నెట్ లో మీటింగ్, ఫోన్లనే ఇకలు, ఫోన్లనే పక్కపక్కలు. ఇలా లవ్ తగ్గుతుంటది, అలా లైకులు పెరుగుతుంటాయి. దేశంలో 167 మంది సంసారాలు గిట్లనే ఉన్నాయని ఓ సర్వేలో తెలియం వచ్చాట. పంచాదులు, కొట్లాటలు, కోర్టు కేసులు, ఇడుపు కాయిదాలు. టెక్నాలజీని కనిపెట్టింది మనం వాడుకుంటానికి కానీ అది మనల్ని వాడుకుంటానికి కాదు. మరి ఓ సాల్తీ చెప్పిండ్రు గాని అని మా మీద గుస్సా కాకుండ్రి. పెద్ద డాక్టర్లు చెప్పిందే మేము మీకు చెప్తున్నాం. మీ ఫోను, మీ పానము, మీ ఇష్టం. మరి ఒక్కో గుడిలో ఒక్కో దేవుడు కొలువైతాడు. కొందరు ఎంకన్నను, కొందరు శివయ్య, అంజన్న, సాయిబాబా ఇట్లా నచ్చిన దేవునికి పూజలు చేస్తారు. ఊర్లల్లో గ్రామ దేవతలను కొలుసుకుంటారు. ఇండ్లలో 4-5 తీర్ల దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజిస్తుంటారు. కానీ ఒకటే దగ్గర ఒక్క పారే అందరికి మొక్కులు పెట్టాలంటే అవుతుందా? అన్ని గుళ్ళు తిరగాల్సిందే. కానీ నవరాత్రులప్పుడు గా భాగ్యం గిట్ల దొరుకుతుంది భక్తులకు. విష్ణుమూర్తి దశావతారాలు, త్రిమూర్తులు, గణపతి, మహిషాసురుని చంపుతున్న అమ్మవారు, తీరొక్క దేవుళ్ళు, లీడర్లు, స్వతంత్రం కోసం కొట్లాడినోళ్ళు, కవులు, కళాకారులు, పండుగలు, కట్టుబొట్టు ఏ ఎన్నని చెప్తాం అన్నున్నాయి. గింత ముద్దుగున్న బొమ్మల కొలువు కేరళ రాష్ట్రంలో ఒకళ్ళ ఇంట్లో పెట్టిర్రబ్బా. 7,500 బొమ్మలు ఒక్కతాన జమ చేసి నవరాత్రులు వేస్తే చుట్టుముట్టోళ్ళంతొచ్చి చూసి మురిసిండ్రు. ఇటు చూడుర్రి, ఇది మన నిజామాబాద్లా. ముంగట అమ్మవారు, వెనకాల దేవుళ్ళు. ఈడ గణపతి పూజ, పెళ్లికి పసుపు కొడతాన్రు. అటు కళ్యాణం, అటు సప్పుళ్ళు. లక్ష్మీదేవి, సరస్వతమ్మ, అయోధ్య గుడిల రామయ్య. గిడ పండ్లు, కూరగాయలు జోక్తుంటే అటు పిల్లలు ఆడుకుంటున్నారు. వంటరల ఉప్పు పప్పులు, తీరొక్క సామాను. ఒక హోటలు, జీవరాశి. మొత్తం 200 బొమ్మలతోటి ఇంట్లా గింత సక్కటి కొలువు పెట్టిర్రుల్లా. ఇట్లా 16 ఏండ్ల సంధి కొలుసుకుంటురట గీ ఇంటోళ్ళు. రూపం ఏంటి, ఆ రూపం ఏంటి వాళ్ళకి తెలుస్తుంది. అది తెలిస్తే కదా ఏ దేవుడు ఏమని తెలుస్తుంది పిల్లలకి. మరి ఇప్పటి పోరలు ఎంత కాయి చేస్తారో గాని గింత ఓపికతోటి వేసినందుకు వీళ్ళనైతే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం వల్ల. నమస్తే.